నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని వైసీపీ నేతల డిమాండ్. నంద్యాలలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ. నేటి నుండి ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణా శిబిరం. ఉపాధి పోయిందని ఆవేదన. భీమలింగేశ్వర స్వామి ఆలయ డెకరేటర్ ఆత్మహత్యాయత్నం. రోడ్డు భద్రతపై ట్రాఫిక్ సిఐ అవగాహన. రేపటి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యం. నంద్యాలలో ఈ నెల 9వ తేదీ బాలా అకాడమీ ప్రత్యేక కార్యక్రమం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి భూత్రోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విమర్శించారు. పవిత్ర పదవికి కలంకం తెచ్చిన బిఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన బిఆర్ నాయుడును వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. బిఆర్ నాయుడు అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు చైర్మన్ పదవిలో ఊరేగుతుంటే నిజాలు మాట్లాడేవారు జైల్లో ఉండటం ప్రజాస్వామ్యమా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కామాంధుడిని కాపాడుతున్న చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, టీటీడీ చైర్మన్ పదవికే బిఆర్ నాయుడు కలంకం తెచ్చారని, వెంటనే ఆయనను తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, నంద్యాల వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రత్నబాబు చౌదరి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవనగర్ భాషా, శివనాగిరెడ్డి, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ కౌన్సిలర్స్ దండె బుజ్జయ్య, పడకన్ల సుబ్రహ్మణ్యం, పున్న శేషయ్య, లక్ష్మీనారాయణ, షాదిక్ బాషా, చింపింగ్, ఆరిఫ్ నాయక్, బాసిద్, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, కలాం బాషా, మునయ్య, నంద్యాల అసెంబ్లీ దూదేకుల సంఘం అధ్యక్షురాలు హుసేనమ్మ, వైసీపీ నాయకులు దండె సుధాకర్, కిరణ్ కుమార్, గన్ని కరీం, అశోక్ రెడ్డి, నెరవాటి రవి నాగరాజు, శంకర్ నాయక్, మధు గౌడ్ మరియు వైసీపీ నాయకులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరించారు. హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిన విషయమే. ఎంత పవిత్రంగా చూస్తారంటే వాళ్ళ స్వస్థలాల నుంచి కాలినడికిన పోయిన సంఘటనలు మనం అందరం చూస్తూ ఉంటాం. మోకాలు పర్వతాలు పాదచారులుగా ఎక్కి ఆ దేవదేవుణ్ణి కృపా కటాక్షాలకు కావాలని చెప్పేసి అన్ని రకాలు చేస్తారు. ఎంతో పవిత్రంగా చూసేది. నార్త్ ఇండియా వాళ్ళు బాలాజీ అంటారు, మనం వెంకటేశ్వర స్వామి అంటాము. ఎన్నో రకాలుగా ఆయన కీర్తించబడుతూ ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్ లో ఉండడమే మన అదృష్టము అని చెప్పేసి హిందువులందరూ భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని ఈ ముఖ్యమంత్రిని, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమని ప్రబోధించాలో
అర్థం కావట్లేదు. అంత పవిత్రమైనటువంటి టెంపుల్ కూడా తన స్వార్థ రాజకీయాల కోసము వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని తన రాజకీయ స్వార్థాల కోసం అని చెప్పేసి క్లియర్ గా అందుకోవలసిందని చెప్పడము ఎంత హేయమైన చర్య. తిరుపతిలో ఎక్కడైనా సరే ఒక చిన్న పొరపాటు జరిగితే చేతి నుంచి ప్రసాదం కానీ ఒక పువ్వు అని పడితే అప్పైందని కనుక్కొని కళ్ళకద్దుకొని చేతికి తీసుకొని తప్పుగా భావించే వ్యక్తులు అంత సున్నితంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి అందులో ఏమీ లేకపోయినా కూడా తన రాజకీయం కోసం తన ప్రతిపక్షాన్ని అభాసుపాలు చేయడం కోసం అని చెప్పేసి పందికోవుందని చెప్పడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి క్లియర్ గా ఇందులో లేదు అని చెప్పేసి ఎన్నో రకాల నిఘా సంస్థలు సిట్ గాని ఇంకోటి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది. చెంపపెట్టు రావడం కూడా జరిగింది. అయినా నికృష్టంగా దాన్ని మళ్ళీ వంతలు పాడుతూ దాన్ని నాశనం చేయడం తప్ప వేరే చేసిందైతే ఇంకా బిఆర్ నాయుడు గారు ఈ రోజు తన అసభ్య ప్రవర్తన నేను చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తా ఉంది. అంత వయసులో ఆ రకమైన ప్లస్ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు తప్పేముంది అని. ఎప్పటి నుంచో నాకు ఫ్యామిలీ పరిచయము అని. సిగ్గేట్లేదా మీకు? క్లియర్ గా ప్రపంచమంతా మీ వీడియోలు చూశారు. మీరు ఆలింగనం చేసుకోవడం అనుకోండి, ఇంకా వేరే ఏమేమి చేసుకుంటున్నారో క్లియర్ గా ప్రజలు చూస్తారు. అటువంటి వ్యక్తి ఇంత పరమపవిత్రమైన దానికి చైర్మన్ గా ఉండడం అర్హుడా? అతన్ని తొలగించాల్సింది ఇమ్మీడియట్ గా పోయి మళ్ళీ అతనికి వంట పాడుతూ అన్ని రకాలుగా చేసుకుంటూ అతన్ని తీసుకొని ఒంటిమిట్ట దేవాలయానికి తీసుకొని వచ్చి ఆయన ద్వారా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పక్కన నిలబడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పవిత్రత అనేది ఉండదా? దేవుని దగ్గర కూడా మీ రాజకీయాలు, మీ స్వార్థాలు, మీ అవసరాలేనా? ఆయన టీవీ5 యజమాని అయినంత మాత్రాన, మీకు భజన చేస్తున్నంత మాత్రాన అన్ని తప్పులను కూడా కొమ్ము కాయడము ఎంతవరకు సమంజసం? మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం. తిరుమల పవిత్రను కాపాడాలి అంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి రాజీనామా చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు చేసుకొని చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దేని పక్షంలో మేము మా ఈ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అది తిరుమల. అలాంటి తిరుమల టీటీడీ అధ్యక్షులుగా ఎవరికైనా వచ్చిందంటే నిజంగా వారి పూర్వజన సుకృతం అనుకోవాలి. కానీ ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రతి ఒక్క హిందూ భక్తుని, వెంకటేశ్వర స్వామి భక్తుల అందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పదవిలోకి వచ్చినట్టు క్షణం నుండి కూడా ఆయన పవిత్రత దెబ్బతీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మన తిరుమల దేవస్థానానికి మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో భక్తి శ్రద్ధలతో పూజించే హిందూ మతస్థులు మన తిరుపతి దేవస్థానానికి ఉన్నారు. అలాంటి తిరుమల దేవస్థానానికి ఈ రోజు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మన తిరుమల పవిత్రతను మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన ఏ రోజైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కానీ ఈ మన తిరుమల దేవస్థానే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తమ పార్టీ వాళ్ళను సమర్థిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రజలు ఊరికే చూస్తుండారని వారిని ప్రశ్నిస్తూ వెంటనే ఆయనని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి దాష్టికాన్ని హిందూ ధర్మ ముసుగులో ఆయన చేస్తున్నటువంటి ఈ హిందూ ధర్మ వినాశనాన్ని తనకు అండగా పెట్టుకుని టీవీ5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారితో అడుగుతున్నటువంటి వందల కొద్ది దేవాలయాలు, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపము, హ్యూమనైజింగ్, వీటన్నిటిని చూస్తుంటే అసలు దైవభక్తి చంద్రబాబు నాయుడు గారి కానీ లేదా ఆయన అనుయాయులకు కానీ లేదా ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మీడియా వాళ్లకు, టీవీ5 లాంటి వాళ్లకు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉమనేదర్ గా పేరు పొందినటువంటి బిఆర్ నాయుడిని వెనకేసుకొని
ఈ రోజు తన కొడుకు యొక్క పుట్టినరోజును, అదేవిధంగా ఒంటిమిట్ట రామాలయంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఆయన వెంట ఆయన యొక్క సత్యమణిని తిప్పుకుంటూ ఆయన చేసినటువంటి అమ్మాయిల పట్ల ఆయన అమానుషంగా ప్రవర్తించినటువంటి కార్యక్రమాలకు అతన్ని సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలో అర్థం కావడం లేదు. నంద్యాల పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ పేరిట భారీ ర్యాలీ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. రన్ ఫర్ జీసస్ కన్వీనర్ రవీంద్రపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని నంద్యాల సిఎస్ఐ బిషప్ సంతోష్ ప్రసన్నరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది క్రైస్తవ సోదరులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. క్రీస్తు ప్రేమ, శాంతి మరియు నిరీక్షణను ప్రతి ఒక్కరికి అందించాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ భక్తి పార్వశంతో సందడిగా సాగింది. 26వ సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి న్యూ సాంగ్ ను నంద్యాల పట్టణములో ఈ దిన ఉదయకాల సమయంలో నంద్యాల అధ్యక్ష ఆలయమైనటువంటి హోలీ క్రాస్ కేథడ్రల్లో ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాము. దీనికి అర్థం యేసు క్రీస్తు ప్రభువు సమాధిని గెలిచి ఉన్నాడు, పునరుత్థానమవుతున్నాడు. లోకములో ఉన్నటువంటి సమాధులన్నీ మూయబడ్డాయి, కానీ యేసు క్రీస్తు సమాధి తెరవబడింది అన్నటువంటి సాక్ష్యాన్ని చెప్పుటకు మరి యేసు కొరకు పరిగెత్తు, యేసులా జీవించినటువంటి ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నడిపిస్తున్నాం. అదే విధముగా ఈ దినము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. కనుక మరి వీక్షిస్తున్న మీ అందరికీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరట యేసు క్రీస్తు యొక్క పునరుత్థానపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 2026 ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుండి ఈ నెల 22వ తేదీ వరకు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగిందని కళాశాల హెచ్ఓడి సురేష్ తెలిపారు. ఈ తరగతులు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇంకా పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనని విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించడం జరిగిందని, ఈ మేరకు వాటి వివరాలను ఆయన వెల్లడించారు. ఓకే, సో రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ లైట్ రే కదా. ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు లైట్ రే స్ట్రైట్కి వెళ్ళదు. 2026 సంవత్సరము పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దాని కొరకు ఈరోజు మన కళాశాలలో ఉచిత కోచింగ్ ప్రారంభించబడింది. దాదాపు 250 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి ప్రతి దినము మార్నింగ్
9:30 నుంచి 12:30 వరకు కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్క గంట 3 గంటల చొప్పున టీచ్ చేస్తారు. దీంతో ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు కోచింగ్ నడుస్తుంది. ప్రతి వారము ఒక పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగే 23వ తారీఖు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. అలాగే అమ్మాయిలకు అబ్బాయిలకి వేరు వేరు తరగతులు నిర్వహించబడతాయి. ప్రతి విద్యార్థికి కూడా ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ విద్యార్థులు ఉపయోగించుకోండి. పాలిటెక్నిక్ అప్లై చేసుకోవడానికి 4వ తారీఖు నుండి 9వ తారీఖుకి డేట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత మరి ఎక్స్టెన్షన్ ఉండదు. కాబట్టి అందరూ ఇంకా ఎవరైనా అప్లై చేయని విద్యార్థులు ఉంటే, ఎస్సీ విద్యార్థులు అయితే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 100 రూపాయలు, మిగతా వారు 400 రూపాయలు ఫీజు చెల్లించి appolicet.ap.gov.in సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నా మనవి. ఈ పాలిసెట్ 2026 పరీక్ష 25వ తారీఖు ఏప్రిల్ నిర్వహించబడుతుంది. దీని కొరకు నంద్యాలలో 11 సెంటర్లు, అలాగే బేతంచెర్లలో 3 సెంటర్లు, బనగానపల్లిలో 4 సెంటర్లు, ఆత్మకూరులో 2 సెంటర్లు, ఆలగడ్డలో 2 సెంటర్లు, నందికొట్కూరులో 2 సెంటర్లు, డోన్లో అదనంగా బేతంచెర్లలో 4 సెంటర్లు, ఈ విధంగా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న పరీక్ష కేంద్రాలతో పాటు కొత్తగా ఈ సంవత్సరము అదనంగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, నందికొట్కూరు ఇవ్వబడ్డాయి మన నంద్యాల జిల్లాలో. నంద్యాల పట్టణంలోని మూలమఠం ప్రాంతంలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత 15 ఏళ్లుగా ఆలయ మండపానికి మరియు ఇతర వేడుకలకు లైటింగ్ డెకరేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్న మద్దిలేటి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అసలేం జరిగింది? మద్దిలేటి గత దశాన్నర కాలంగా ఈ ఆలయాన్ని నమ్ముకొని జీవనోపాధి పొందుతున్నాడు. అయితే ఇటీవల ఆలయ చైర్మన్ అతడిని పని నుండి తొలగించినట్లు తెలుస్తోంది. తనకున్న ఏకైక ఆధారాన్ని కోల్పోవడంతో మనస్తాపానికి గురైన మద్దిలేటి కుటుంబ పోషణ భారం అవుతుందన్న ఆవేదనతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రస్తుత పరిస్థితి గమనించిన స్థానికులు వెంటనే అతడిని నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్నారు. 15 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని ఇలా అర్ధాంతరంగా తొలగించడంపై బాధిత కుటుంబ సభ్యుల విమర్శలు వెలువెత్తుతున్నాయి. నా పేరు మద్దిలేటి, మాది దేవనగర్. నేను పనిచేసి మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో. మా నాన్న ఉన్నప్పటి నుంచి 15 ఏళ్ళ నుంచి మేము అక్కడే లైటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా చైర్మన్గా పదవి తీసుకున్న నారాయణ పాత వాళ్ళు ఎవరొద్దు, కొత్త వాళ్ళు కావాలని చెప్పి మమ్మల్ని తీసేసి వాళ్ళని ఎక్కించుకుంటున్నారు. అందుకోసం ఆ పాత మేము ఇది పని చేసుకున్నాము. దేవస్థానం ఈ మండపం నారాయణ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాడు. అందుకు నాకు ఇష్టం ఉన్న పెట్టుకుంటాను, పాత వాళ్ళు ఎవరు ఉండకూడదని తీసేస్తున్నాను. లైటింగ్ డెకరేషన్ అక్కడ మేము 2005 నుంచి నాకు 10th అయిపోయింది. అప్పటి నుంచి నేను మా నాన్నబడి పనిచేసిన. అక్కడ కూడా మండపం కట్టినప్పటి నుంచి అక్కడ వైరింగ్ కానీ దేవస్థానం లైటింగ్ కూడా అన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు గుడి పడగొట్టినారంతా, ఏం లేదు. మండపం ఒకటింది, మండపం మొత్తం నాదే హ్యాండ్ ఓవర్ అని ఆయన మమ్మల్ని వద్దంటున్నాడు. ఒకసారి ఫోన్ చేసినాడు, ఫోన్ చేసి అప్పుడు నాకు ఫోన్ మా దగ్గర లేదు, నేను లిఫ్ట్ చేయనందుకు వీడు ఫోన్ ఎత్తకున్నాడు, వద్దు తీసేయండి వీడిని అని చెప్పి సీన్ అనే మనిషికి ఇచ్చినాడు. మళ్ళా ఒకరోజు నాకు ఫోన్ చేసి వచ్చి ముందు సామాన్ మొత్తం తీసుకోపోదురా అన్నాడు. అన్న ఎందుకన్నా అసలు ఏం జరిగింది చెప్పాను అంటే అవన్నీ మాట్లాడకూడదు, చెప్పుకొని పోన్నాడు. నాకు పిల్లలు 5 మంది, నాకు కుటుంబం పెద్ద కుటుంబం, చేసి నేను ఒక్కరిని చేయాలి. నాకున్న మండపం అదొక్కటే. ఇప్పుడు నాకు అది లేకుండా చేసే లోపల ఆయన
అంతమంది కుటుంబాన్ని చూసుకోలేని భయంతో బాధ లేసి తాగేసాం. బయట ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు, యాగంటి గ్రేట్ స్వామి అవన్నీ వదిలేసి కేవలం మండపమే చూసుకోవాలనేసి మండపమే చూసుకుంటున్నారు. 1 year నుంచి బయట పనులు ఏం చేయలేదు, మండపం మాత్రమే. ఇప్పుడు ఆ మండపం కూడా ఇవ్వము అనేసరికి ఆయన సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించారు. మా చిన్న చిన్న పిల్లలు, నాకు 3 years బాబు, 5 years బాబు, 5th class బాబు, పాప బాబు, 10th class జూనియర్ 10th బాబు. తనకు కూడా బాబుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. తండ్రి ఇలా చేసుకోవడం వల్ల బాబుకు కూడా ఏమన్నా అవుతుందని మైండ్ డిపెండ్ చేసుకుంది. తనకు కూడా హెల్త్ బాగాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఇట్లా ఆయనకి ఏమన్నా అయిపోతే మాకు కూడా కష్టమే కదా. అందుకోసం మాకు కంపల్సరీ మండపం ఇవ్వాలి. నంద్యాల పట్టణంలో రహదారి ప్రమాదాల నివారణ ధ్యేయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పట్టణ శివార్లోని చెరువుకట్ట మహానంది రోడ్డుపై వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా అవగాహన కల్పించారు. హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తూ నిబంధనలు అతిక్రమించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ఇది ప్రాణ రక్షణకు కవచంలా పనిచేస్తోందని సిఐ సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆటోలను నిలిపివేసి డ్రైవర్లకు మరియు ప్రయాణికులకు ప్రమాదాల తీవ్రత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి ప్రయాణం సురక్షితంగా సాగాలన్నదే మా ఆకాంక్ష. ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ సిఐ చాన్ బాషా పేర్కొన్నారు. ఆటో సౌండ్ ఆపు. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు ప్రతిరోజు ఈ ఏరియాలో ఎవరో ఒకరు చనిపోతారు యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి దయచేసి ఎండకు మేము 11:30 నుంచి 1 గంట వరకు మేము ఇక్కడ హెల్మెట్ పట్టుకొని ఫైన్ వేస్తున్నాము. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మీతో పాటు ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టించుకోండి. హ్యాపీగా ఇంటికి పోండి. హెల్మెట్ పెట్టకుండా మీరు పోవడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు దెబ్బ తగిలి చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు చాలా బాధపడతారు. దయచేసి ఫెన్నీ పోలీస్ కింద ప్రతి చోట మా జిల్లా ఎస్పీ సార్ గారు, జిల్లాలో ప్రతి ఎస్ఐ గారు, సిఐ గారు రోజులో ఎక్కడో చోట ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ గురించి పెడుతూనే ఉన్నారు. కానీ పబ్లిక్ లో మార్పు రావడం లేదు. ప్రతిరోజు జిల్లాలో 2-3 వితౌట్ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టకుండా యాక్సిడెంట్ చనిపోతున్నారు. దయచేసి మీరు ప్రజలు టూ వీలర్ రైడర్స్ దయచేసి గమనించండి. మీరు హెల్మెట్ పెట్టుకుంటే కింద పడినప్పుడు హెల్మెట్ మీ తలను కాపాడుతుంది. మీరు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. మీరు మీ భార్య పిల్లలకి దగ్గరికి తొందరగా సేఫ్గా వెళ్తారు. హెల్మెట్ ఇవ్వకుండా కింద పడిపోయారనుకోండి, మీరు చనిపోతారు. ఒక్కోసారి కోమాలో ఉంటారు. లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతుకుతారు, గ్యారెంటీ లేదు. మేము మీ కోసము అవేర్నెస్ ప్రోగ్రాం పెడుతున్నాం. మీ మీద మాకు ఎటువంటి గొడవలు కానీ ఏమి కూడా లేవు. మీరు బాగుండాలని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు మీటింగ్ పెట్టారు. అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతిరోజు ఎక్కడో చోట హైవే రోడ్లలో, చెరువుకట్ట దగ్గర, రైతు నగరు, శాంతనం హాస్పిటల్, చాబోలు, చాపిరోడ్ టోల్ గేట్ దగ్గర ఎక్కడో చోట మా ట్రాఫిక్ సిబ్బందితో మీటింగ్ పెడుతున్నాము. కానీ పబ్లిక్ లో మార్పు రావడం లేదు. మమ్మల్ని చూసి బండి మీద పెట్టుకుని హెల్మెట్ తలకు పెట్టుకుంటారు, క్లిప్ కూడా పెట్టారు. మీకోసం పెట్టుకోండి అయ్యా. బండి నడిపేటప్పుడు బండి తీస్తానే, బండి స్టార్ట్ చేస్తానే హెల్మెట్ ఉందా లేదా తల మీద చూసుకోవాలా, క్లిప్ పెట్టుకోవాలా. ఏమి హ్యాపీగా పోండి. మీతో పాటు ఇంట్లో కూర్చున్న వ్యక్తి కూడా, మీ చెల్లెల, మీ అన్ననా, మీ తమ్ముడా, నీ ఫ్రెండా, అతను కూడా హెల్మెట్ పెట్టండి. ప్రాణం పోయిన తర్వాత ప్రాణ వాల్యూ తెలుస్తుంది. మీకు చూస్తున్నారు, రోజు ఎంతో మంది చనిపోతారు, చావు కూడా పోయిస్తుంటారు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ వచ్చినాయి, పెళ్లికి పోతున్నారు. కనీసం హెల్మెట్ పెట్టుకొని పోండి. తర్వాత పెళ్లికి పోయేటప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా హెల్మెట్ పోయి ఇచ్చండి. వాళ్ళు కూడా రేపు పెళ్ళైన తర్వాత బైక్లలో పోతే మీ పేరు చెప్పుకొని బతుకుతారు వాళ్ళు.
మీ పేరు చెప్పి పెట్టుకొని హెల్మెట్ తలకు పెట్టుకుంటారు, పలానా రోజులు తెచ్చి ఇచ్చారు హెల్మెట్. రేపటి పౌరులను ఉత్తమ మార్గంలో నడిపించేందుకు నంద్యాల పట్టణంలో బాలా అకాడమీ నడుం బిగించింది. రవీంద్ర హైస్కూల్ డైరెక్టర్లు రవీంద్రనాథ్ మరియు మాధవిలత ఆధ్వర్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రుల కోసం ఒక ప్రత్యేక మార్గనిర్దేశక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల పట్టణంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాలా అకాడమీ ఈ నెల 9వ తేదీన ఒక భారీ విద్యా సదస్సును నిర్వహిస్తోంది. పట్టణంలోని డివైఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు మరియు మోటివేషనల్ స్పీకర్ వేణు కళ్యాణ్ ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు. అలాగే విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవసరమైన సలహాలు సూచనలు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి డైరెక్టర్ మాధవిలత మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 9 గంటలకు విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్ ఉంటుందని, అనంతరం మధ్యాహ్నం 1 గంటకు తల్లిదండ్రుల బాధ్యతలు మరియు పిల్లల పెంపకంపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఒక పాఠశాల కాదు, ఒక విద్యార్థిని భవిష్యత్తుని నిర్మించే దేవాలయం అని నమ్మిన మా కొండయ్య సార్ 50 ఏళ్ల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించారు. 50 ఏళ్ల క్రితం ఒక చిన్న ట్యూషన్ గా ప్రారంభమైన ఈ పాఠశాల ఈ రోజు ఎన్నో అద్భుతాలను సృష్టించి అనేక మంచి ఉన్నత స్థాయిలో అతి సాధారణ ఫీజులతో నిలబెట్టిందని మీకు అందరికీ తెలుసు. ఈ రోజున మీ అందరినీ సంతోషంగా ఉంది, మిమ్మల్ని ఆహ్వానించడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి రేపటి పౌరుడే. ఆ రేపటి పౌరుల నిర్మాణం కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం, తల్లిదండ్రుల మార్గదర్శనం కోసం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం కోసం మేము బాలా అకాడమీ ఈ నెల 9వ తేదీన అంటే ఏప్రిల్ 9వ తేదీన డివైఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ వేణు కళ్యాణ్ గారిచే ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుంది. దేశ ప్రముఖ మోటివేషన్ స్పీకర్ అలాగే బిజినెస్ కోచ్ ఈ వేణు కళ్యాణ్ గారు మన పట్టణానికి వచ్చి మన తల్లిదండ్రులకు పాత్ర కీలకమని తెలియజేయడం జరుగుతోంది. కావున ప్రతి ఒక్క పేరెంట్ మా స్కూల్కి రావాలని విచ్చేసి వారందరినీ కూడా కలిసి వారి చేత మంచి ఉన్నతమైన విషయాలను తెలుసుకోవాలని మా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మా తల్లిదండ్రులందరూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. బాలా అకాడమీ ఈ విద్యార్థుల ఎక్సలెన్స్ తల్లిదండ్రులను ప్రోత్సహించి వారి పాత్ర గురించి వాళ్ళకి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 9న డివైఆర్ ఫంక్షన్ గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. శ్రీ వేణు కళ్యాణ్ గారి గురించి మనకు అందరికీ తెలిసిందే. ఈయన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్. వీరి చేత మా విద్యార్థులకు మరియు మా తల్లిదండ్రులకు ప్రత్యేక సదస్సు నిర్వహించడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని వైసీపీ నేతల డిమాండ్. నంద్యాలలో ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ. నేటి నుండి ఏపీ పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణా శిబిరం. ఉపాధి పోయిందని ఆవేదన. భీమలింగేశ్వర స్వామి ఆలయ డెకరేటర్ ఆత్మహత్యాయత్నం. రోడ్డు భద్రతపై ట్రాఫిక్ సిఐ అవగాహన. రేపటి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యం. నంద్యాలలో ఈ నెల 9వ తేదీ బాలా అకాడమీ ప్రత్యేక కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.